ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఇప్పటి వరకు 5 అధ్యాయాలు, ప్రారంభ అధ్యాయాలు పూర్తయ్యాయి. 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము అన్నమాట. ఈ ఆత్మను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో చెబుతూ ఉన్నాడన్నమాట. భగవంతుడేమంటున్నాడో విందాం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రిత కర్మఫలం అంటున్నాడు. అంటే ఎవడైతే కర్మఫలం అనాశ్రిత, కర్మఫలాన్ని అనాశ్రిత అంటే ఆశ్రయించకుండా, ఆశించకుండా అంటే కోరుకోకుండా, కార్యం చేయతగినటువంటి కర్మ పనిని కరోతి ఎవడు చేస్తాడో అతడు సన్యాసి, అతడు యోగి అని. అంటే ఇక్కడ కర్మఫలాన్ని కోరుకోకూడదు, చేయవలసినటువంటి కర్మలను ఖచ్చితంగా చేయాలి. ఆ విధంగా ఎవరైతే చేస్తారో అతడే సన్యాసి, అతడే యోగి అన్నమాట. అంతేగాని న నిరగ్ని నచ అక్రియ అంటున్నాడు. నిరగ్ని అంటే ఏంటంటే అగ్నిహోత్రాది కార్యక్రమాలు, హోమాలు, యాగాలు ఇలాంటివి అన్నమాట. వాటిని వదిలివేసినంత మాత్రాన అతడు సన్యాసి కాడు అని. మామూలుగా ఇది నిరగ్నిగా ఉండాలి, అగ్నిని మళ్ళా ముట్టించుడు, వంట చేసుకోకూడదు అనే దానికి ఏదో చెప్పుకుంటారు. సన్యాసి అనే వ్యక్తి భిక్షలు స్వీకరించి జీవించాలన్నమాట అనే అర్థం నాడు చెప్తే, ఇక్కడ చాలామంది ఏమంటారంటే హోమక్రియాదులు చేయకూడదు అనే అర్థం కూడా చెప్పుకొని ఉన్నారు. ఆ హోమక్రియాదులు చేయకుండా ఉండేటటువంటి వాడు సన్యాసి కాడు అని చెప్పడానికి లేదు అంటున్నాడు. అంటే ఏమిటో చూడండి. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. దేనినైతే సన్యాసమని విఘ్నులు చెబుతున్నారో దానినే యోగం విద్ధి, అదే యోగంగా కూడా నీవు తెలుసుకో పాండవ, ఓ అర్జున అంటున్నాడు. అంటే ఏంటి? సన్యాసం అనగా యోగమే. అంటే మామూలుగా సన్యాసమన్నా యోగమన్నా కూడా ఒకటేను అని చెప్పడం. అందుకనే సన్యాసి అంటారు, యోగి అని కూడా అంటారు అన్నమాట. నహి అసన్యస్త సంకల్ప అన్నమాట. సంకల్పాలను సన్యసించకుండా ఎవరైతే ఉంటారో అతడు యోగి కాలేడు అంటున్నాడు. అంటే సంకల్పాలను సన్యసించిన వాడే యోగి. సంకల్పాలను ఎవరైతే సన్యసించకుండా ఉంటాడో అతడు సన్యాసి కాడు అంటున్నాడు అన్నమాట. అంటే సంకల్పాలను సన్యసించి ఉండాలా అతడు సన్యాసి అని, అతనికి ఎలాంటి కోరికలు ఏమీ ఉండకూడదు అని చెప్పడం. 6 వృక్షేణ మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అంటున్నాడు. యోగం 6 వృక్షో మునే. యోగమును 6 వృక్షో అంటే సన్యాసమును అన్నమాట. 6 వృక్షో కోరేటటువంటి వ్యక్తికి ఎవరతడు? ముని అన్నమాట. కోరుకునేటటువంటి వ్యక్తి అయినా మునికి కారణం ఏమిటి? ఆడ కర్మ కారణం ఉచ్యతే. కర్మ అనేది సాధనంగా ఉండాలి, అతడు కూడా కర్మలు చేస్తూనే ఉండాలి. యోగారూఢస్య తస్యైవ. ఆ విధంగా ఆ యోగాన్ని ఎవరైతే పొందుతారో ఆ పొందినటువంటి వ్యక్తికి శమః కారణముచ్యతే. అతడు శమమును పొందినవాడు అని చెప్పాలి. దానికి కారణం శమమేను అని చెప్పడం అన్నమాట. అంటే నివృత్తి సాధనము అని చెప్పబడుతుంది. అంటే కొంత సాధన సిద్ధించాక
ఆ శమమే సాధనమని చెప్పబడుతుంది అన్నమాట. ప్రశాంతంగా ఉండడమే సాధనంగా పెట్టుకోవాలి అని. యదా హినేంద్రియార్థేషు నకర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. చూడండి, యదా హినేంద్రియార్థేషు నకర్మస్వనుషజ్యతే. ఇంద్రియార్థేషు అంటే ఇంద్రియ విషయాల యందు, కర్మసు వాటి కర్మల యందు కోరికల్ని సంకల్పాలను నా అనుషజ్యతే పొందకుండా వదిలివేసిన వాడు మాత్రమే మరి యోగారూఢుడుగా చెప్పబడుచున్నాడు అంటున్నాడు. అంటే ఏమిటి? ఇంద్రియ విషయాలు కానీ కర్మలయందు కానీ కోరికలను మరియు అన్ని సంకల్పాలను వదిలేసిన వాడే యోగారూఢుడుగా చెప్పబడుతున్నాడు అని. ఉత్తరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ సంసారము నుంచి ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, ఉద్ధరించుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్, అంతేగాని ఆత్మను పతనం కానివ్వకూడదు అన్నమాట. ఎందుకంటే ఆత్మైవ హి ఆత్మనో బంధువు. ఆత్మయే ఆత్మకు బంధువు. ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మయే ఆత్మకు రిపుః, శత్రువు కూడా. బంధురాత్మాత్మనస్తస్య ఏనైవ ఆత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇక్కడేమంటున్నా అంటే ఆత్మన తస్య, మరి ఆ నిగ్రహవాదులు ఉన్నారే, ఆత్మవాదులు అంటే నేను ఆత్మను నిగ్రహించుకున్నటువంటి వాళ్లకు ఆత్మ బంధువుగాను, నిగ్రహం లేని వారికి ఆత్మయే శత్రువుగాను ఉంటుందన్నమాట. అంటే ఆత్మను నిగ్రహించుకున్నటువంటి వాళ్లకు ఆత్మ బంధువు, ఆ నిగ్రహణ శక్తి లేనటువంటి వాళ్లకు ఆత్మ శత్రువు అన్నమాట. నిగ్రహించుకుంటే ఆత్మ బంధువు అవుతుంది, నిగ్రహించుకోకపోతే శత్రువు అవుతుంది అని చెప్తున్నాడు. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత అంటున్నాడు. శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానవమానయో. శీతోష్ణ సుఖదుఃఖేషు ద్వంద్వాలు, శీతము ఉష్ణము, సుఖము దుఃఖము, మానము అవమానం, ఈ ద్వంద్వాలు ఉన్నాయి. వీటికి ఎవడైతే చలించకుండా ఉంటాడో, సమాన బుద్ధి కలిగి ఉంటాడో, అంటే చలి పెట్టినప్పుడు ఉష్ణం కలిగినప్పుడు ఒకే విధంగా ఉండడం, అదేవిధంగా సుఖం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ఒకే విధంగా ఉండడం. అదే మానము అవమాన, గౌరవము అవమానము జరిగినప్పుడు కూడా ఎవరైతే ఆత్మను జయించి ప్రశాంతంగా ఉంటాడో, ఆ విధంగా సమబుద్ధి కలిగిన వాడు మాత్రమే యోగి అని కూడా చెబుతున్నాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విచితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అంటున్నాడు. అంటే ఈ శత్రుమిత్ర తటస్థ ఉదాసీన సహృదయులు అన్నమాట. అంటే శత్రువుల ఎడల మిత్రుల ఎడల తటస్థంగా ఉదాసీనంగా ఎవరైతే ఉంటారో, మరి అదేవిధంగా బంధువులు సాధువులు దుర్మార్గులు మొదలైన వారి అందరెందు కూడా సమబుద్ధి కలిగిన వాడు మాత్రమే యోగి అని. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే ఈ సమలోష్ట అస్మ కాంచన అంటే ఈ లోష్టము మట్టి, అస్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. మరి ఇలాంటి వాటి యందు సమానంగా ఎవడైతే ఉంటాడో
అతడు యోగి అంటున్నాడు. అదేవిధంగా సుహృత్తు మిత్రులు యందు ఉదాసీనంగా ఉండేవాడు యోగి అని చెప్పడం. అదేవిధంగా మధ్యస్థ బంధుషు మధ్యస్థంగా ఉండేవాడు కూడా యోగియేను అని. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీరపరగ్రహ. అంటే ఇక్కడ ఆశలను వస్తు సేకరణాభిలాషను వదులుకొని యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మ నిరాశీరపరిగ్రహ. అంటే నిరాశి అంటే ఏంటంటే ఆశలు వదులుకున్నవాడు. అపరిగ్రహ అంటే అర్థం ఏంటి? వస్తువులను సేకరించాలి అనే ఒక అభిలాషను కూడా లేకుండా చేసుకున్నవాడు, వదులుకున్నవాడు. అదేవిధంగా ఆత్మానం, మరి ఆత్మను, ఇంద్రియాలను అంటే మనస్సును స్వాధీనం చేసుకొని నిశ్చలాత్ముడై ఏకాంతవాసంలో, ఏకాకి అంటున్నాడు, యతచిత్తాత్మ ఆ నిశ్చలాత్ముడై నిరాశీ అంటే యోగాభ్యాసం, ఏ ఆశ లేకుండా యోగాభ్యాసం చెయ్యాలి అని కూడా చెప్పాడు. మరి ఆ యోగాభ్యాసం ఏ విధంగా చేయాలనో అది రేపు మనం చెప్పుకున్నాము. హరి ఓం తత్సత్.